వారి ఇంట్లో ఆల్రెడీ వారి కుమార్తె ఎమ్మెల్యే, వారి అల్లుడు ఎంపీ, వారి వియంకులు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. ఇద్దరు కూడా మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు. ఇది మరి ఎక్కడ ఆయనకి మండిందంటారు? ఆ లెటర్ రాశారు కేవీ రావు గారి గురించి ప్రస్తావన చేసుకుంటూ, చివరిలో ఆ కులం ట్యాగ్ తగిలిస్తూ. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ రకంగా రాస్తారని ఎవరు ఊహించుండరు. ఎందుకంటే మ్యాన్ ఆఫ్ స్టేచర్ యనమల రామకృష్ణ అంటే, స్పీకరు, ఫైనాన్స్ మినిస్టరు, అండ్ ఏదో అంటే ఆయన రాసేవి పంపిస్తారని అనుకున్నారు. అనివార్యత ఇప్పుడు ఆయనకి లోకేష్ గారికి ఐ టు ఐ కాంటాక్ట్ లేదు. లోకేష్ గారు ఆయన ఎదురు బెదురు పడినా మాట్లాడుకోరు, చూసుకోరు. సో ఆయనకు ఆ లోపల దుగ్ధ ఉండిపోయిందని చెప్పేసి మీ పార్టీ వాళ్ళే అంటున్నారు. ఆయన ఇంకెక్కడైనా అకామిడేట్ చేస్తారు? వేరే ఉత్తరప్రదేశ్ నుంచో ఇక్కడ బీజేపీ వాళ్ళతో మాట్లాడి రాజ్యసభకు ఏదో గవర్నర్ పంపించేయచ్చు కదా. వాసుదేవన్ గారు, ముందు మీకు పైన ఉన్న పెద్దలందరూ కూడా శుభోదయం అండి. వాసుదేవన్ గారు, యనమల రామకృష్ణుడి గారి లెటర్ అంటే వారి ఒక సీనియర్ నాయకులు, వారి యొక్క ఆలోచన మేరకు నాకు అవకాశం దక్కలేదు అదని చెప్పి మాట్లాడారు. కానీ ఒక పార్టీ అధ్యక్షుడి స్థానంలో ఉండి ఈ అవకాశాలు ఇవ్వాలంటే అనేకమైనటువంటి ఈక్వేషన్స్లో ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే ఎవరో ఎక్కడెక్కడ అకామిడేట్ చేయాలి, రేపు పార్టీ భవిష్యత్తు ప్లస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మళ్ళీ ప్రభుత్వానికి ఏ విధంగా వాళ్ళు పనికొస్తారని అనేక ఈక్వేషన్స్లో చేయవలసి వస్తే అదొక చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అందరినీ 100% సాటిస్ఫాక్షన్ చేయడం అనేది ఏ ఒక్క పార్టీ అధినాయకుడికి సాధ్యమయ్యే పని కాదు. ఒకరో ఇద్దరు అలా అసమ్మతి, కొంచెం అసంతృప్తి ఉంటారు. అయినప్పటికీ కూడా వాళ్ళు సీనియర్ నాయకులు, అలాంటి ఎవరున్నా కానీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పనిచేయవలసిందే. వాళ్ళ తర్వాత వాళ్ళకు సరైన అవకాశం కల్పిస్తారు, వాళ్ళ సీనియారిటీ కల్పించి. ఎందుకంటే యనమల రామకృష్ణ గారి యొక్క సేవలు తెలుగుదేశం పార్టీకి ఎవరు మరవలేనిది. ఖచ్చితంగా వారికి సముచిత స్థానం కల్పి ఎలా మరుస్తారు? ఎన్టీఆర్ గారిని కూడా పక్కనకి పంపించేసినప్పుడు యనమల రామకృష్ణుడు చాలా కీలకమైన రోల్ ప్లే చేశారు. ఆయన ఎలా మర్చిపోతారు? అన్ని విషయాలు పక్క పెడితే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్నప్పటికీ కూడా వారి యొక్క సేవలు పార్టీకి ఏ విధంగా మనం వినియోగించుకున్నారో అందరికీ తెలుసు. ఇంకోటి, తెలుగుదేశం పార్టీ యనమల రామకృష్ణ గారికి ఎప్పుడు కూడా విస్మరించలేదు. అనేక పదవుల్లో వాళ్ళకు స్థానం కల్పించి వాళ్ళు గౌరవించారు. ఆ గౌరవపరిచే ఉద్దేశం తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు లేదు. నేరుగా మాట్లాడచ్చు కదా చంద్రబాబు గారితో, లెటర్ రాయటం ఏంటి? వాసుదేవన్ గారు ప్రభుత్వంలో ఉన్నారు, అనేకమైన అంశాలు ఉన్నాయి, రాష్ట్రం యొక్క పరిస్థితి, అన్ని కమ్యూనికేషన్ గ్యాప్ కొద్దిగా జరిగినంత మాత్రాన దానికి పెద్ద ఏదో జరిగిపోయిందని ఆలోచించే అవసరం లేదు. మీ ఛానల్ ద్వారా అందరూ కూడా చెప్తున్నారు, ప్రతిపక్షానికి కానివ్వండి, ప్రజలకు కానివ్వండి, ఇది ఒక చిన్న మిస్కమ్యూనికేషన్ తప్ప ఇంకేమైనా విషయం లేదు. దీన్ని భూతద్దంలో చూడాల్సిన అవసరం కూడా లేదు. సరే, మోహన్ బాబు గారు గొడవ చూశారు కదా, ఆయన ఇప్పుడు రాచకొండ పోలీసులు నోటీసులు పంపించారు ఆయనకి. సార్, ఇప్పుడు పోలీసులు ఎవరైనా కానీ, తల్లి కొడుకులైనా కానీ, తండ్రి కొడుకులైనా కానీ, అన్నదమ్ములే కానీ, ఒక మ్యాన్ హ్యాండ్లింగ్ జరిగినప్పుడు, ఏదో ఒక విషయం ఘర్షణ జరిగినప్పుడు, ఎందుకంటే నాటికే పరిణామము, నా కాలు ఫ్రాక్చర్ అయిందని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం, కుంటుకుంటూ వెళ్ళడం, మళ్ళీ 24 గంటల్లోనే అదే స్పీడ్గా వచ్చి గేటును తనడం, ఇదంతా కూడా ఒక సినిమాటిక్గా నడిచింది. అయినప్పటికి కూడా ఇదే విషయము వాళ్ళ యొక్క సొంత విషయం. బాబు, విష్ణు గన్లు ఇద్దరి గన్స్ కూడా డిపాజిట్ చేయాలని చెప్పి పోలీసు డైరెక్ట్ చేశారు. అలాగే బౌన్సర్స్ని బైండ్ ఓవర్ చేయాలని చెప్పి ఇప్పుడు సొంత కుటుంబ విషయాన్ని తీసుకొచ్చి, ఇప్పుడు మా మంచు మనోజ్ అనేది వాళ్ళ భార్య అనేది అఖిల ప్రియలో చెల్లెలు, కొంచెము ఆ యొక్క ఫ్యాక్షనిస్ట్ మైండ్ సెట్ తోటి ఆయన వ్యవహరించడం జరుగుతుంది కొంచెం దురుసుగా. మోహన్ బాబు గురించి అందరికి తెలిసిందే, డి అంటారు ఆయన కూడా. సో ఇది ఎంతైనప్పుడు కూడా వాళ్ళ సొంత కుటుంబ విషయం అది. ఇప్పుడు అఖిల ప్రియ కుటుంబం కూడా ఫ్యాక్షనిస్ట్ కుటుంబం కిందే పరిగణిస్తారా మీరు? అట్లని కాదు, కొంచెం అక్కడ ఉండాలి కదా, మీరు ఎక్కడో తీసుకెళ్ళకండి. మీరన్నదే నేను చెబుతాను, నేనేం మాట్లాడాలి అట్లా అన్న మాట. అక్కడ ఉన్నట్టు రాయలసీమలో కొంచెం వ్యవహారం కొంచెం వేరేగా ఉంటుంది కాబట్టి. మహేష్ గారికి తెలుసు ఏమంటే రాయలసీమలో వ్యవహారాలు వేరేగా ఉంటాయా? మరి మీరు కూడా రాయలసీమే కదా, కొంచెం వేరేగా ఉంటాయి అక్కడ, వాళ్ళ మనోభావాలు అలా వేరే ఉంటాయి. కానీ ఆ విధంగా ఈయన మంచు మనోజ్ ప్రవర్తించడం, ఇంకోటి అదంతా వాళ్ళ కుటుంబ విషయం, దాంట్లో ఎక్కువ తల చూపించడం మంచిది కాదు, అవసరం కూడా లేదు ఎవరికి. ఇంకోటి, మోహన్ బాబు గారు ఇందాక ఫోన్ దాంట్లో అన్నారు, కలహాలు లేని కుటుంబాలు, ఘర్షణ లేని కుటుంబాలు అంటే చాలా ఉన్నాయి, ఆదర్శ కుటుంబాలు చాలా ఉన్నాయి. తండ్రికి గౌరవించి, ఇప్పుడు ఆయన పురాణాల విషయాలు తీసుకున్నారు, మహాభారతంలో చూశారంటే, రామాయణంలో చూడండి, తండ్రి ఆదేశాల మేరకు ఆయన వనవాసంకి వెళ్ళిపోయాడు రాముడు. అంటే అది తప్పు. ఎందుకంటే ఏ కుటుంబంలో లేని కుటుంబం వాళ్ళ కాలుగనే తినబోసుకుంటా అంటే తప్పండి. ఆదర్శ కుటుంబాలు చాలా ఉన్నాయి, తండ్రిని గౌరవించే వాళ్ళు చాలా ఉన్నారు, కొడుకుని గౌరవించే ఒక నిమిషం ఇది ఉన్నది. మోహన్ బాబు గారు రాంగ్, అది వారి కుటుంబ సమస్య.
దాంట్లో తలదూసే అవసరం లేదు. ఇంకో మీడియా కూడా అదుర్సాహపరిచి మినిట్ టు మినిట్ రిపోర్ట్ చేయడం ఆయనకు అవసరం లేదు. మీరే మాట్లాడచ్చు, మీరే మాట్లాడండి. ఏఎస్ రావు గారు చాలా చక్కగా చెప్పారు. మహేష్ గారు కూడా ఇందాక అన్నారు కుటుంబ కలహాలండి సాధారణంగా జరుగుతాయి ఇవన్నీ. మరి జగన్మోహన్ రెడ్డి గారు సిరిమల గారి విషయంలో మీరు ఎందుకంటే అతి చేశారు ఎందుకండి? మీ పార్టీలు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అయితే రండి మేము న్యాయం చేస్తాం. అయ్యా ఇక్కడ కొడువళ్ళు కోడికత్తులు లేవు, కొడువళ్ళు కోడికత్తులు కనపడట్లేదు. వాళ్ళ మిస్కమ్యూనికేషన్ ద్వారా వాళ్ళు గొడవ పెట్టుకుంటారు రాష్ట్రాలకు. కొడువళ్ళు కోడికత్తులు లేవు ఇక్కడ. ఏ కుటుంబంలో కలహాలు ఉంటాయి, ఏ కుటుంబంలో కలహాలు ఉంటాయి. మనం సొంత బాబాని చనిపోయిన తర్వాత ముఖ్యమంత్రిగా తానే ఉండి 5 సంవత్సరాలు కాలయాపన చేసి నిందితులు బయటికి తీసుకురాకుండా మర్డర్ కేసు ఛేదించకుండా కాలయాపన చేసి అన్ని స్టేట్మెంట్లు ఇచ్చి తప్పు కేసులు తప్పుదారులు పట్టించలేదు ఇక్కడ ఎవరు. దానికి దీనికి భూమికి ఆకాశం ఉన్నటువంటి వ్యత్యాసం ఉంది. ఎవరి కుటుంబంలోనే ఉంటాయి సార్, సహజంగా ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉంటాయి. చనిపోయే కుటుంబాలు వేరే, చంపే కుటుంబాలు వేరే, కొట్టుకున్న కుటుంబాలు వేరే, తిట్టుకున్న కుటుంబాలు వేరే. దీని అన్నింటిలో డిఫరెన్స్ ఉంటది. అది మీ యొక్క నాయకుడి కుటుంబం ఏ విధంగా ఉంటుందో అందరికీ తెలుసు. రావు గారు ఒకటి ఇప్పుడు మన ఇందాక అందరూ ప్రస్తావన చేశారు నాగబాబు గారిని రాష్ట్ర కేబినెట్లో తీసుకుంటూ మీ అఫీషియల్ లెటర్ హెడ్ మీద రిలీజ్ చేయడం వెనక బోర్డంత ఒత్తిడి ఉంది. తెలుగుదేశం పార్టీ పుట్టి 45 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు అట్లాంటిది అఫీషియల్ లెటర్ హెడ్ మీద రాయలేదు అని చెప్పి రేగిడి లక్ష్మణరావు గారు అంటున్నారు. నిజంగా అంత ఒత్తిడి ఉందా? ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్ వెళ్ళిపోతున్నారా? ఇప్పుడు లెటర్ హెడ్ మీద రాయడం పెద్ద విషయం ఏం కాదు వాసుదేవ్ గారు. ఎందుకంటే మాగడి వరకు అపాయింట్మెంట్ చేస్తారు, లెటర్ హెడ్ మీద పంపిస్తారు. ఎందుకంటే ప్రధాన పక్షం కాబట్టి, పాలక పక్షంలో ఆ కూటమిలో ప్రధాన పార్టీ కాబట్టి మేజర్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి